ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఇలాంటి వీడియో మనం ఇప్పుడు చేయబోతున్నాం. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ వీడియోకి చాలా రీచ్ వచ్చింది. అంటే చాలామంది పెట్టారు నాకు. నేను 3 days నుంచి చూస్తున్నా రెగ్యులర్గా. ఇలాంటి వీడియోనే నేను 2 days బ్యాక్ ఆల్రెడీ చేసిన. అది కొంచెం వేరేలాగా ఉంటుంది, కానీ ఈరోజు వీడియో మనం సేమ్ చేయబోతున్నాం. కాబట్టి వీలుంటే లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ అదే సాంగ్ మీద చేసినా కదా, ఆ డెమో చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. నేను కొంచెం మ్యూట్లో పెట్టాను, కానీ కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోనికి మీకు చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళుంటే లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఫస్ట్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో కొన్ని సౌండ్స్ వస్తుంటుంది, కొంచెం అంటే వర్క్ జరుగుతుంది హోమ్లో, కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ అయితే నేను కొన్ని విషయాలు చెప్పాను కదా. ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మోషన్ ఒకవేళ లేకపోతే, నేను వీలుంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాను రీసెంట్గానే, మీరు సెర్చ్ చేసి అక్కడ నుంచి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, ఫాంట్ కూడా యూజ్ చేసిన కదా, ఇంతకుముందు ఇదే ఫాంట్ యూజ్ చేసిన, మళ్ళీ ఇదే ఫాంట్ అయితే యూజ్ చేసిన. చాలామంది డౌట్ అయితే ఒకటి ఉంది, ఫస్ట్ ఆ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చాలా సింపుల్ మ్యాటర్. ఇది నేను ఒక లేయర్ చూపిస్తాను నేను, మిగతాది మీరు ఆటోమేటిక్గా చేసుకుంటారు. లేదు మీకు అంత ఓపిక లేకపోతే డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, అది మీరు డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి, అంటే మీ యొక్క ఫోటోతోటి ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కొంచెం చెప్తాను, మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను, ఒక లేయర్ క్రియేట్ చేస్తాను నేను, దాన్ని బట్టి మీకు చేసుకోనికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ అయితే నేనైతే ప్రాజెక్ట్ అయితే తీసుకున్నా, 16:9 రేషియో అయితే తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ నో ప్రాబ్లం, ఎనీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు ఫస్ట్ మనం సాంగ్ యాడ్ చేద్దాం, ఓకేనా. సాంగ్ అయితే యాడ్ చేసేసిన. ఇప్పుడు మనం ఒకసారి సాంగ్ చూసుకుందాం. ఎలా అంటే, ఇప్పుడు లిరిక్స్ వర్డ్స్ అనేది మనకు ఎంతవరకు ఒకటే ఫోటో యానిమేషన్ అయితే ఉండాలి, అది చూసుకోండి మీరు. ఎగ్జాంపుల్గా 3 seconds వరకు ఒక లిరిక్స్ వస్తుంటుంది, అంటే సంథింగ్ ఎలా అంటే, ఒకసారి వినిపిస్తాను. ఇక్కడ చూడండి, ఇంతవరకు అయితే ఉంది ఈ లిరిక్స్ అనేది, నువ్వే నేనని ఇంతవరకు అయితే లిరిక్స్ ఉంది. ఇంకో లిరిక్స్ ఎక్కడి వరకు ఉందో అది చూసుకోండి, ఒక బీట్ మార్క్ పెట్టుకోండి. బీట్ మార్క్ పెట్టడం అంటే టైమింగ్ మీద ఏదైతే స్పీడ్ ఉందో టైమింగ్, దాని మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ పడిపోతుంది. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలంటే చాలా సింపుల్ ఇందో బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవడం. లేకపోతే మీరు ప్రింటెస్ట్ యాప్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు అది. నేను క్రియేట్ చేసి చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసుకోండి, ఏదైనా మీ ఫోటో తీసుకున్నా నో ప్రాబ్లం. ఇందులో సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని నేను ఎండింగ్ వరకు అయితే జరిపేసిన, ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఓకే. ఫస్ట్ అయితే ఫొటోస్ తీసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం కలైడల్ స్కోప్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. ఈ ఎఫెక్ట్ ఇక్కడ చూడండి, ఓకే. దీన్ని మీరు సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి చేసుకుంటే, ఇక్కడ చూడండి ఇలాగైతే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఒకటే కాదు, ఇందులో చాలా రకాల అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, ఓకే. ఒకవేళ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదని, ఆ ఫోటో మనకు నచ్చలేదని అనుకుందాం, ఈ ఫోటోని డిలీట్ చేద్దాం, వేరే ఫోటో తీసుకుందాం, సంథింగ్ ఏదైనా కొంచెం ఈ ఫోటో తీసుకున్న ఎఫెక్ట్ ఇది కూడా వద్దులే, కానీ కొంచెం వైట్ ఉంటే బాగుంటుంది. వైట్ అంటే చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి కలైడర్ స్కోప్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఇదైతే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎన్ని రకాలు కావాలని. దీన్నే మీరు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్గా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఓకే. యాడ్ చేసుకుంటే చాలా రకాల మనకు ఎఫెక్ట్ అయితే ఇలాగైతే క్రియేట్ అయిపోయింది. సేమ్ ఆ ఫోటో మీకు నచ్చలేదని అనుకుందాం, ఆ ఫోటో డిలీట్ చేద్దాం. సేమ్ ఇంకోటి మీకు నచ్చిన ఒకటి ఏదైనా ఒక ఫోటో తీసుకోండి, సంథింగ్ మీకు బెటర్గా ఏ ఫోటో అయితే నచ్చుతుందో ఆ ఫోటో తీసుకోండి. ఇది తీసుకుంటున్నా, ఓకే. ఇది కూడా బాగాలేదు. చూడండి ఇక్కడైతే ఎగ్జాంపుల్గా ఇలాగైతే ఒక ఫోటో తీసుకున్నాను నేను, వేరే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నా, అది నాకు నచ్చలేదు. కాబట్టి చాలా ఉన్నాయి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో వీళ్ళు ఉంటే 3-4 బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను, మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి పెట్టేసిన. ఇప్పుడు దీన్ని మీరు యానిమేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనమైతే ఒక PNG తీసుకుందాం, సంథింగ్ ఏదైనా కావచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే పెట్టుకోండి, మూవీ స్టిల్స్ అయినా యూజ్ చేయండి, లేకపోతే సంథింగ్ ఏదైనా వేరేదైనా యూజ్ చేయండి. నేను ఫోటో ఉన్నాయి, ఎగ్జాంపుల్గా ఇది తీసుకున్నా. ఈ ఫోటోని మనం ఆ బీట్ మార్క్ అంటే ఆ లిరిక్స్ మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే తీసుకుందాం. ఇప్పుడు మనం లిరికల్ కోసం నేను డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్తున్నాను, అది చూసుకుందాం. మనకు లిరిక్స్ ఇక్కడ నుంచి ఉంది, ఎగ్జాంపుల్గా నువ్వే నేనని, ఓకే. లిరిక్స్ అయితే ఉంది. దీన్ని నేను టెక్స్ట్లోకి వెళ్ళాను, ఈ టెక్స్ట్ ఇక్కడ పెట్టాను, దీని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇప్పుడు నేను ఫాంట్ అయితే పెడుతున్నాను,
ఓకే, ఫాంట్ అయితే పెట్టిన తర్వాత ఒకటి స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ ఫాంట్ ఒకటి పెడతాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కలర్ నచ్చిన కలర్, ఎగ్జాంపుల్గా ఎల్లో కలర్ పెడుతున్నాను. ఓకే, దీని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత డ్రాయింగ్ ఎడ్జ్లోకి వెళ్దాం. డ్రాయింగ్ ఎడ్జ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డ్రాయింగ్ గ్లో అనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో కూడా ఎనేబుల్ చేసుకోండి. షాడో కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా కొంచెం షాడో కనిపించాలంటే చూసుకోండి. ఎగ్జాంపుల్గా ఇలాగైతే పెట్టాను. దీన్ని కూడా ఈ లిరిక్స్ అంత అయితే పెట్టేసాను. ఓకేనా, ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ చేయాలంటే ఫేడ్ యానిమేషన్ అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికే ఫేడే పెడుతున్నాను నేను. ఓకే, ఇలా పెట్టాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోని తీసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్ వాల్యూ అయితే ఒక 2000 చేసుకోండి. 2000 చేసి సైజ్ స్కేల్లోకి వెళ్ళి కొంచెం పెంచుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని వాల్యూ అనేది మైనస్లో ఒక 200-300 చేసుకోండి చాలు. ఓకే, మన టెక్స్ట్ వాల్యూ కూడా జెడ్ వాల్యూ ఒక 300-200 చేసుకోండి చాలు. నేను కొంచెం ఎక్కువ పెట్టాను. ఓకే, ఎంత పెడుతున్నానంటే ఒక 200 పెట్టాను. ఇప్పుడు దీనికి యానిమేషన్ చేయాలంటే ఏం లేదు, మూవ్ అండ్ ఒక కీ పెడదాం. ఒక కెమెరా యాడ్ చేద్దాం. కెమెరా కూడా ఇంతవరకు మాత్రమే ఉంచుదాం చాలు. ఇప్పుడు ఇంతే. ఇప్పుడు దీన్ని కెమెరా ఆన్ చేసుకుందాం. లిరిక్స్ అయితే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇక్కడైతే పెట్టుకుందాం. ఇలా మధ్యలో వచ్చి కరువు యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకో అంటే మీరు అంటే కీ అనేది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు మూవ్ చేసుకోవచ్చు. అంటే లిరికల్ని బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ మూవ్ చేసినా మళ్ళీ ఇదే లిరికల్ని డూప్లికేట్ చేసుకున్నా. ఇంకో లిరిక్స్ అయితే పెడుతున్నాను నేను, నువ్వే నేనని. ఓకే, పెట్టాను. దీని కింద పెడుతున్నాను. దీని కలర్ వేరేది పెడదామంటే పెట్టుకుందాం వేరేది. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా వచ్చి దాని తర్వాత దీన్ని మనం ఇంకో లిరికల్గా దీన్ని మనం కరువు యాడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం జరిపాను. ఇలా చూడండి, ఇది ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తాను, కరువు యాడ్ చేస్తాను. కరువు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోకి. చూడండి, ఇలా చూడండి, చూశారు కదా, చాలా బాగా వచ్చింది. ఇది నేను కొంచెమే చెప్పాను, వీలుంటే మీరు ఇలా ట్రై చేసుకోవచ్చు. మీరు కొంచెం ఓపికతోటే చేసుకోవాలి. మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను కొంచెం షార్ట్గానే చెప్పాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. వీలుంటే మీరు దాంట్లో అయినా ప్రాజెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.